ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year. డే 80 సెప్టెంబర్ 18th. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోషువ రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపు వారికిని పిలిపించి వారితో ఇట్లా నేను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు వారు వారిని దీవించి వారితో ఇట్లా నేను, మీరు మిక్కిలి కలిమిగల వారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకున్న స్వాస్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కానాను దేశమందులి షీలోహులోనున్న ఇశ్రాయేలు యుద్ధ నుండి బయలుదేరిరి. కానాను దేశమందున్న యొర్దాను ప్రదేశమును వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేళ్ల ఎదుట వైపున యొర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలుకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలు ఆ మాట వినినప్పుడు సమాజమంతి వారితో యుద్ధము చేయుటకు షీలోహులో కూడి ఇశ్రాయేలు గిలాదులోనున్న రూబేనీయుల యుద్ధకును, గాదీయుల యుద్ధకును, మనష్షే అర్ధగోత్రపు వారి యుద్ధకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ప్రధాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యుద్ధకును, గాదీయుల యుద్ధకును, మనష్షే అర్ధగోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనేరి, యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నది ఏమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీ మీద తిరుగుబడి ద్రోహం చేసేదనేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీల సర్వసమాజము మీద కోపపడును కదా. మీ స్వాస్యమైన దేశము అపవిత్రముగా ఉండినడలా యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరగబడకుడి. జేరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజము మీదికి కోపం రాలేదా? మన దోషము వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలు ప్రధానులతో ఇచ్చిన ఉత్తరము ఏదనగా, దేవుల్లో యెహోవా దేవుడు, దేవుల్లో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలు తెలుసుకొందురు. ద్రోహము చేతులైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినడలా నేడు మమ్ము బ్రతకనియ్యకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని మా సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినడలా యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించను కదా.
యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేదురేమో అని భయపడి ఆ హేతువు చేతిన దీన్ని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుతాము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులను నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోనూ బలుల విషయంలోనూ సమాధాన బలుల విషయంలోనూ మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరముల వారికిని మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినడలా మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారంను చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు, కానీ మాకును మీకును మధ్య సాక్షి ఉండుటకే అని చెప్పుదామని అనుకుంటుమి. ఆయన మందిరము ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలికైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టినట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదము గాక. ఫినెహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలు ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనషీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియేజరు కుమారుడగు ఫినెహాసు రూబేనీయులతోనూ గాదీలతోనూ మనషీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహం చేయలేదు కనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదము. ఇప్పుడు మీరు యెహోవా చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియేజరు కుమారుడగు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనుల యొద్ద నుండి గాదీల వద్ద నుండి ఇశ్రాయేళ్ల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలు దేవుని స్తుతించి రూబేనీయులకు గాదీయులకు నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. అప్పుడతడు ఇశ్రాయేలులందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధం చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలం చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసినడలా మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాట మంచి మాటలన్నీ ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మేము నశింపచేయ వరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాచేయును.
మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించినడలా యెహోవా కోపము మీ మీద మండెను. కనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించి పోవుదురు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారినందరినీ షేకంలో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అంతటా సంచరింపచేసి అతనికి సంతానంను విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబును ఏషావులను ఇచ్చితిని. షేయూరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏషావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యలో నేను చేసిన సూచక్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రంపించితిని. నేను ఐగుప్తుల నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించితిరి. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశంను స్వాధీనపరచుకుంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసి తిని. తర్వాత మోయాబు రాజును చిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మేము శపించుటకు బెయేరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని కనుక అతడు మిమ్మల్ని దీవించుచూనే వచ్చాను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించి తిని. మీరు యోర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీలు, పెరిజీలు, కనానీయులు, హిత్తీలు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపి తిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులనందరినీ తోలివేశాను. మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించిదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించిదరో అమోరీల దేశమున మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించిదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తులమగుదుము కాక. ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నులెదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గం అంతటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించినడలా ఆయన మీకు మేలు చేయవాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయును అనగా జనులు అట్లు కాదు, మేము యెహోవాని సేవించదామని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవాని సేవించదామని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా మేము సాక్షులమే అనిరి. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించిదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షేకంలో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవపెట్టి జనులందరితో ఇట్లా నేను
ఆలోచించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రికి వినబడెను కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినడెలా అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్యములకు వెళ్ళనంపాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. అతని స్వాస్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సేహరులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీల మన్యంలోని గాయేషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షేకంలో అనగా యాకోబు 100 వరహాలకు షేకెము తండ్రైన హామోరు కుమారులద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్యప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి. ఇది ఈరోజు భాగం అండి. 80 డేస్లో ఆదికాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు కంప్లీట్ అయింది. మొదటిసారి మీరు ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది. లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ లింక్ షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఏ అధ్యాయాలు చదువుతున్నారో కామెంట్లో కూడా తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్.